హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ T20I సిరీస్ 2-1తో ఇండియా సిరీస్ని కైవసం చేసుకుంది. సో మొత్తానికి అతి కష్టం మీద టార్గెట్ని అయితే డిపెండ్ చేసుకోగలిగిందని చెప్పుకోవచ్చు. కానీ మిడిల్ ఓవర్స్ ఒక్కటి మినహాయిస్తే పవర్ ప్లే, డెత్ ఓవర్స్ చాలా వరకు కంబ్యాక్ చేయగలిగింది టీమిండియా అని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. సో ఇందుకు అనుగుణంగా యావరేజ్ స్టార్ట్ అయితే వచ్చింది. అయితే బౌండరీ కొట్టిన మరుక్షణం నుంచే 6కి వెళ్ళింది షఫాలి వర్మ. అయితే కింగార్ బౌలింగ్లో మొదటి వికెట్ రావడం, 19 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. ఈ ఆనందం ఆస్ట్రేలియాకి ఎంతోసేపు నిలవలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకెట్ డైనమైట్ జమేమా రోడ్రిగ్స్, ఆస్ట్రేలియా అంటే పూనకాలు. సో ఇప్పుడు స్మృతి మందాన, జమేమా రోడ్రిగ్స్ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. మంచి ఫౌండేషన్ని లే చేశారు. కమాండింగ్ పొజిషన్లో టీమిండియాని నిలబెట్టారని చెప్పుకోవచ్చు. సో ఆ పార్ట్నర్షిప్ సాగుతున్నంతసేపు అడపాదడపా 2 క్యాచెస్ కూడా డ్రాప్ చేయగలిగింది ఆస్ట్రేలియా. ఈ క్రమంలో వాళ్ళకు వచ్చిన లైఫ్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. అయితే స్మృతి మందాన 82 రన్స్కి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి 121 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత రిచా ఘోష్ని అప్ ద ఆర్డర్లో ప్రమోట్ చేశారు. తను ఒక స్మాల్ క్యాన్యూ ఆడిందని చెప్పుకోవచ్చు. ఒక 18 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. అయితే కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో జమేమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ చేసిందని చెప్పుకోవచ్చు. తర్వాత రిచా ఘోష్, జమేమా రోడ్రిగ్స్ 59 రన్స్కి అవుట్ అయిన కొద్దిసేపటికే రిచా ఘోష్ కూడా 18 రన్స్కి అవుట్ అయింది. హర్మన్ప్రీత్ కౌర్ అవడం, దీప్తి శర్మ రన్అట్, తర్వాత అమన్జోత్ కౌర్ రన్అట్. లాస్ట్ ఓవర్ ఆస్ట్రేలియా వైపు మొమెంటం అనేది షిఫ్ట్ అయింది. ఎందుకంటే 2 రన్అట్స్తో పాటు ఒక వికెట్ కూడా పడింది అదే ఓవర్లో. 2 సింగిల్స్ మాత్రమే వచ్చాయి, 2 డాట్ బాల్స్. సో టోటల్గా 176 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇండియా. మిగతా వికెట్స్, ఆ రన్అట్స్ విషయం పక్కన పెడితే అన్నబెల్ సదర్లాండ్కి 2 వికెట్లు వచ్చినాయి. అండ్ కింగార్ సఫీ మాలిండెస్ కెప్టెన్, తనకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జార్జియా వరల్డ్ తను 10 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత బెత్మోనిక్ కూడా అవుట్ అయ్యే సమయానికి 6 రన్స్కి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 22 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. తర్వాత 32 దగ్గర మరో వికెట్ పడింది. పవర్ ప్లేలో చాలా వరకు కన్సిస్టెన్సీగా వికెట్లు అయితే కోల్పోతూనే వచ్చింది. ఈ క్రమంలో 3 వికెట్స్ పడిన తర్వాత లిచ్ఫీల్డ్, యాష్లీ గార్డ్నర్తో కలిసి లిచ్ఫీల్డ్ అగ్రెషన్ రోల్ ఆడడం, యాష్లీ గార్డ్నర్ యాంకర్ ఇన్నింగ్స్ ప్లే చేయటం, దీని కారణంగా 31 రన్స్ స్టాండ్ అయితే వచ్చింది. 31 రన్స్ స్టాండ్ వచ్చిన తర్వాత 26 రన్స్కి లిచ్ఫీల్డ్ అవుట్ అయింది. తర్వాత జార్జియా వేర్హామ్తో 35 రన్స్ పార్ట్నర్షిప్. కమాండింగ్ పొజిషన్లో ఉంది ఒకనొక టైంలో ఆస్ట్రేలియా ఆ సిచ్యువేషన్లో. ఎందుకంటే జార్జియా వేర్హామ్ తను చేసింది తక్కువ రన్స్ అయినప్పటికీ 12 రన్స్. తను అవుట్ అయినాక, అంటే తను అవుట్ కాకుండా ముందు యాష్లీ గార్డ్నర్ రెచ్చిపోవడం అయితే జరిగింది. 6ర్లతో 4ర్లతో హర్డల్ అయితే ఇచ్చడం. సో జార్జియా వేర్హామ్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ చేయడం, అన్నబెల్ సదర్లాండ్తో మరొక పార్ట్నర్షిప్ని 32 రన్స్ పార్ట్నర్షిప్ చేయడం. ఎప్పుడైతే
అన్నబెల్ సదర్లాండ్తో పార్ట్నర్షిప్ చేస్తుందో, టార్గెట్ని రన్ రేట్ని చెక్లో పెట్టుకుంటూ వస్తుందో, ఆ టైంలో యాష్లీ గార్డ్నర్ వికెట్ సంపాదించడం ఇండియాకి ఒక బిగ్ అడ్వాంటేజ్గా మారింది. ఈ అడ్వాంటేజ్ని ఉపయోగించుకుంటూ గ్రేస్ హ్యారిస్ని నెక్స్ట్ ఓవర్లోనే అవుట్ చేయడం జరిగింది శ్రీచరణి. తర్వాత లాస్ట్ వరకు అన్నబెల్ సదర్లాండ్ పోరాడింది. తను 12 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది. 14 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది. ఆమెకు మినహాయించి మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారు. ఇక్కడ చెప్పాలి అంటే డబుల్ డిజిట్స్ పరంగా చెప్పాలి అంటే జార్జియా వోల్ట్ 10, అన్నబెల్ సదర్లాండ్ 14 అండ్ లిచ్ఫీల్డ్ 26, యాష్లీ గార్డ్నర్ 57 మంచి హాఫ్ సెంచరీ చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ముగ్గురితో మంచి మంచి పార్ట్నర్షిప్స్ లే చేయడం జరిగింది. సో తత్ఫలితంగా 17 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. వికెట్స్ మిడిల్ ఓవర్స్ ఒక్కటి కొలాప్స్ అనేది చేయలేకపోయింది. పవర్ ప్లే డెత్ ఓవర్స్లో మన వాళ్ళు పుంజుకున్న తీరు అద్భుతం అని చెప్పుకోవచ్చు. మిడిల్ ఓవర్స్లో కొన్ని క్యాచెస్ కూడా మన వాళ్ళు కూడా డ్రాప్ చేశారు. బట్ దాని నుంచి త్వరగానే పికప్ అవ్వగలగడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో వికెట్స్ చూస్తే శ్రీచరణి, శ్రేయాంక పాటిల్ తలా 3 వికెట్లు తీసుకోగా అరుంధతి రెడ్డికి 2, రేణుకా సింగ్ ఠాకూర్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఆల్అవుట్ కాదు కానీ 9 వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.